కిర్లంపూడి మండలం బూరుపూడి గ్రామంలో పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి తమ స్వగృహం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలిపే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిన ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని జగ్గంపేట ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అరకొర పనులు చేసి పూర్తి హామీలు నెరవేరినట్టు మహాసభలు నిర్వహించడం ప్రజలను వచ్చించడమేనన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని సూర్యచంద్ర విమర్శించారు. మహిళలకు ప్రతి నెల ఇవ్వాల్సిన 1500 మహాశక్తి పథకం ఏమైందని, నిరుద్యోగులకు నెలకు 3000 భృతి ఇస్తామన్న హామీ ఏ తీరానికి చేరిందని, కౌలు రైతులకు 20,000 సాయం ఎక్కడా అని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న మాట ఏమైందని, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ల పరిస్థితి ఏంటని, కాపు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా ఉత్సవాలు ఎలా చేసుకుంటారని సూర్యచంద్ర ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయన కుమారుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో జరిగింది కేవలం 10% అభివృద్ధి కానీ అవినీతి మాత్రం 90% జరిగిందన్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తుతూ అవినీతిని ప్రశ్నిస్తున్న తమపై తప్పుడు కేసులు బనాయించడం చేతగానితనానికి నిదర్శనమని, కేసులకు భయపడమని, ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని సూర్యచంద్ర స్పష్టం చేశారు. రేపు జగ్గంపేటలో జరగబోయే కూటమి విజయోత్సవ మహాసభ వేదికగా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏ తేదీలోగా ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ప్రకటించాల్సిన బాధ్యత శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూపై ఉందని, ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు. 2024 సంవత్సరంలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాకు గాజుల గుర్తుపై తమ అమూల్యమైన ఓటు మీ నిండు మనసుతో, ఎంతో ప్రేమాభిమానాలతో, పార్టీ సీట్ ఇవ్వకపోయినా, మీ వెనకాల ఎవరున్నా లేకపోయినా మేమున్నామని చెప్పేసి 12,531 మంది గాజుల గుర్తుపై ఓటు వేసి, మరి రాష్ట్రంలోనే ఇండిపెండెంట్లు ఎంతోమంది పోటీ చేశారు. అదే రకంగా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు కానీ, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కానీ పోటీ చేసినా సరే ఎవరికి 500, 1000, 2000, 3000 దాటలేదు. జగ్గంపేట నియోజకవర్గంలో నా మీద ఎంతో ప్రేమాభిమానాలతో, నమ్మకంతో 12,531 మంది గాజుల గుర్తుపై ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఏర్పాటు చేస్తూ ఉన్నారు విజయోత్సవ మహాసభ. ఈ విజయోత్సవ మహాసభలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మరి కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ మన నియోజకవర్గంలో వారే బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ఎన్నికల ముందు మరి సూపర్ 6 కానీ, ఒక బాండ్లు కానీ తెచ్చి ప్రతి ఇంటికి ఇచ్చి, ప్రతి ఒక్కరికి కూడా గెలిచిన వెంటనే కూటమి గెలిపించండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, గెలిచిన వెంటనే మేము తెలియజేసిన పథకాలు ప్రతి ఒక్కటి వస్తుంది, గెలిచిన వెంటనే అని ఎన్నికలు వాగ్దానం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకం, రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు లక్షలాది మందికి, ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు ప్రతి ఇంటికి బాండ్ పంపించడం జరిగింది. సంతకాలతో ఉన్నటువంటి బాండు అందరి దగ్గర కూడా వారి సెల్ ఫోన్లో నోట్ చేయడం, అది ఓటీపీ వచ్చిందమ్మా, వచ్చింది, మీకు వచ్చే నెల గెలిచిన వెంటనే 1500 వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారు. నేటికి 24 నెలలు అయింది. ఒక్కొక్క మహిళా తల్లికి 1500 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి 36,000 రూపాయలు మీరు బకాయి ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా. దీనికి రేపు సమాధానం చెప్పాలి ఈ సభలో. ఎందుకంటే మీరు విజయోత్సవ సభ జరుపుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాత విజయోత్సవ సభ అంటే అది సంతోషం, అందరూ ఆమోదిస్తారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా విజయోత్సవ సభ నడుపుతున్నారు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోని అక్క చెల్లెమ్మలకి ఇవ్వాల్సిన 1500 రూపాయలు చొప్పున 24 నెలలకి 36,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. అదే రకంగా నిరుద్యోగ భృతి, యువత ఉద్యోగాలు లేక డిగ్రీలు చదువుకున్న యువత అంతా ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. మరి అటువంటి నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయలు గద్దెనెక్కిన వెంటనే ఇస్తా ఉన్నారు. 24 నెలలకి ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు ఇవ్వాలి. మీరు 2 సంవత్సరాలు అవుతా ఉంది, 25,000 ఇల్లులు కట్టిస్తా ఉన్నారు. కనీసం సంవత్సరానికి 5,000 ఇల్లులు చొప్పున కనీసం 10,000 ఇల్లు అన్నా కట్టించాలి కదా. ఒకేసారి 25,000 కట్టించలేరు. సంవత్సరానికి 5,000 చొప్పున 10,000 ఇల్లులు కట్టించాలి కదా. ఒక ఇల్లు కట్టించారండి. 25,000 మందికి ఉద్యోగాలు వేస్తా అన్నారండి. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు వేస్తా అన్నారండి. ఒక్క ఉద్యోగం ఇచ్చారండి నవీన్ గారు, జ్యోతుల నెహ్రూ గారు? అంటే మీరు ఎన్నికల ముందు నోటికి ఏదొస్తే అదే
ప్రతి గ్రామంలోని సీసీ డ్రైన్లు నిర్మిస్తా ఉన్నారండి. సార్ ఇది మీరిచ్చిందే. ప్రతి గ్రామంలోని సీసీ డ్రైన్లు ఎక్కడ నిర్మించారు? ఏ గ్రామంలో సీసీ డ్రైన్లు నిర్మించారు? ఒక్క సీసీ డ్రైన్ నిర్మించారా ఏ గ్రామంలో అన్నా? ఎక్కడన్నా నిర్మిస్తే 100కి 1% నిర్మించి ఉండొచ్చు, 1% ఎక్కడైనా. అది కూడా ఎక్కడా లేదు. అదే రకంగా జగ్గంపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేటెడ్ స్థాయిలో నిర్మిస్తా ఉన్నారండి. కార్పొరేటెడ్ స్థాయి లేదు అక్కడ. కార్పొరేటెడ్ స్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్స్ డెవలప్ అవుతా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ వెనకబడతా ఉన్న పరిస్థితి. మధ్యతరగతి పేద విద్యార్థుల విద్యా సౌకర్యం కలుగు చేసేందుకు కిర్లంపూడి, గోకవరం గ్రామాలలో డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీరిచ్చిందే ఇది. జగ్గంపేట, గోకవరం, కిర్లంపూడిలో డిగ్రీ కాలేజ్ ఎక్కడుందండి? గోకవరం, కిర్లంపూడిలో డిగ్రీ కాలేజ్ నిర్మించారా? అడుగుతున్నాం, చెప్పండి. రేపు మీటింగ్లో లేదు, రేపు విజయోత్సవ సభ. అదే రకంగా నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగుపరిచే విధంగా సాంకేతిక విద్యను అందిస్తాం మరియు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడండి పరిశ్రమలు? 2 సంవత్సరాలు